హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా అండ్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి పర్సోనా కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. మీకైతే ఈమెయిల్స్ ని క్రియేట్ చేయడం వస్తే చాలు, వీళ్ళైతే డైరెక్ట్ గా జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. 12th పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. నెలకు జీతం 30,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. శిక్షణ ఇచ్చే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే చక్కగా ఇంటి నుంచి పని చేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. అప్లికేషన్ పూర్తి డీటెయిల్స్ చూడబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడొచ్చు, పర్సోనా అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. వ్యక్తిత్వం వర్చువల్ అసిస్టెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇంటి నుంచే పని చేయొచ్చు అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అయితే 2 రోజుల క్రితమే ఈ పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు ఇప్పటి వరకు అప్లై చేసుకోవడం జరిగింది. ఇదైతే రిమోట్ అంటే ఫుల్ టైం వర్క్ అనమాట. ఇక్కడ ఇవ్వడం జరిగింది. 10 లోపు నైపుణ్యాలు మ్యాచ్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. మీకైతే ఫుల్ టైం వర్క్, అలాగే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ గా మీరు కంటిన్యూ గా చేయొచ్చు అనమాట. ఈ యొక్క వర్క్ అనేది ఓకేనా, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ మీరు ఉద్యోగం గురించి మీరు తర్వాత చూసుకోవచ్చు. మీరు అప్లికేషన్ ఓపెన్ చేసి డైరెక్ట్ గా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే వ్యక్తిత్వాన్ని ఎవరు నిర్ధారిస్తారు అనేసి ఇవ్వడం జరిగింది. మేము కొత్త వస్తువులను నిర్మించడానికి మరియు మా కస్టమర్లను సంతోష పెట్టడానికి ఇష్టపడే ఉద్యోగభరితమైన సమస్య పరిష్కారాలను మా బృందం ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న పేరేపిత కష్టపడి పనిచేసే వ్యక్తులతో రూపొందించబడింది. నేర్చుకునే సంస్కృతి మరియు నిరంతర అభివృద్ధితో ఐక్యమవుతుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. మేము ఎవరి కోసం వెతుకుతున్నాం అంటే, మా క్లయింట్లు తమ వృద్ధి చెందుతున్న వ్యాపారాల్లో వివిధ భాగాలను ఆపరేట్ చేయడంలో మరియు స్కేల్ చేయడంలో సహాయపడేందుకు మేము వర్చువల్ అసిస్టెంట్ల కోసం వెతుకుతున్నాము అనేసి క్లియర్ గా చెప్పడం జరిగింది. వర్చువల్ అసిస్టెంట్ గా మీరు మా క్లయింట్ కంపెనీల్లో వివిధ టీములతో కలిసి పనిచేయడం మరియు వివిధ ప్రాజెక్టుల్లో వారికి సహాయం చేయడం ద్వారా సాధారణ సమస్య పరిష్కారం అవుతారు అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే బాధ్యతలు మీరు ఏం చేస్తారు అనేసి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈమెయిల్స్ ను రూపొందించడంలో మరియు వ్యాపార కమ్యూనికేషన్ ను నిర్వహించడం, ఈమెయిల్స్ అయితే మీరు క్రియేట్ చేయడంలో కూడా సహాయపడాలనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించాలి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు, క్లయింట్ మరియు కస్టమర్లతో ఇంటర్ఫేసింగ్ అనేది ఉంటుందన్నమాట. అలాగే సమావేశాలు మరియు ఈవెంట్లను షెడ్యూల్ చేయడం మరియు ప్లాన్ చేయడం అనేది చేయాలి. అలాగే స్ప్రెడ్ షీట్లను ఉపయోగించి ఆన్లైన్ పరిశోధన మరియు డేటా సేకరణ అనేది మీకు అప్పగిస్తారు. అలాగే రిపోర్టింగ్ మరియు విశ్లేషణ అనేది ఉంటుంది. అలాగే రచన మరియు మీడియాతో సృజనాత్మక పని అనేది ఉంటుంది. అలాగే ఇతర అడ్మినిస్ట్రేటివ్ పనులు మరియు ప్రాజెక్టులు అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీరు అవసరాలు వచ్చేసరికి ఇంగ్లీష్ లో మీకు పూర్తిగా నిష్ఠానితులై ఉండాలన్నమాట. యాప్స్ మరియు టెక్నాలజీని ఉపయోగించడంలో నైపుణ్యం కలిగి ఉండాలి. దీర్ఘకాలిక మరియు పూర్తి సమయం కట్టుబడి ఉండే సామర్థ్యం అనేది ఉండాలి. యుఎస్ 10 గంటల్లో మీరైతే పనిచేసే విధంగా ఉండాలి. పసిఫిక్ సమయం, అలాగే సెంట్రిక్ సమయం మరియు లేదా తూర్పు సమయం పనిచేయగలిగే సామర్థ్యం అనేది ఉండాలి. అలాగే అవసరమైన అనుభవం లేదా పని అనుభవం అనమాట. పని అనుభవం అవసరం లేదనమాట. కానీ మీకు ఏవైనా పని అనుభవం ఉంటే మేము పరిగణలోకి తీసుకుంటాము అనేసి క్లియర్ గా చెప్పడం జరిగింది. అలాగే ఈ స్థానం తీవ్రమైన అలాగే కెరీర్ ఆధారిత అభ్యర్థుల కోసం అనేసి క్లియర్ గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే మేము వెతుకుతున్న ఇతర లక్షణాలు అనేసి చెప్పడం జరిగింది అనమాట. పనిలో లేదా పాఠశాలలో విజయాన్ని ట్రాక్ చేయగలిగే విధంగా ఉండాలి. అది కనీస మార్గదర్శకత్వంతో సంక్లిష్ట సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం అనేది చాలా అవసరం. అధిక పనితీరు గల పని లేదా పాఠశాల పరిసరాల్లో అనుభవం అనేది చాలా అవసరం. జట్టు సభ్యుల అవసరాలను అంచనా వేయడంలో నైపుణ్యం అనేది చాలా అవసరం అనేసి చెప్పడం జరుగుతుంది.
అలాగే కష్టపడి పట్టుదలతో పనిచేయగలిగే సంకల్పం, అలాగే ఆ, ఉత్సుకతతో మరియు వనరులు అనేది చాలా అవసరం అన్నమాట. వృత్తి నైపుణ్యం కూడా మీకు చాలా అవసరం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మేము అందించేవి అనేసి చెప్పడం జరిగింది. వీళ్ళు అందించేవి పరిశ్రమలో అత్యుత్తమ జీతాలు, అలాగే ప్రపంచంలో ఎక్కడి నుండి అయినా పనిచేసే శాశ్వత సామర్థ్యం, అలాగే వృద్ధి మరియు పురోగతిని అవకాశాలు, అలాగే నెక్స్ట్ వేగవంతమైన మరియు సహకార వాతావరణం, అలాగే వెచ్చని మరియు స్నేహపూర్వక సంస్కృతి అనేది, అలాగే పూర్తి ప్రయోజనాలు అనేది కూడా చాలా అవసరం అనమాట. పర్సోనాలు ప్రయోజనాలు అనమాట. ఆరోగ్య ప్రేమ అనేది మీకు లభిస్తుంది, అలాగే అపరిమిత చెల్లింపు సమయము, చెల్లింపు అనారోగ్యం మరియు సెలవులు, పనితీరు ఆధారంగా వార్షిక బోనస్లు, నెలవారీ సాంకేతిక భత్యము, అలాగే మీకు నచ్చిన కరెన్సీలో చెల్లించే అవకాశం అనమాట. ఇండియా కరెన్సీ కాబట్టి ఐఆర్ అనేసి ఉంటుంది, ఐఎన్ఆర్. ఓకేనా, ఇది ఇండియన్ కరెన్సీ. మరికొందరు సీనియారిటీని బట్టి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. దీని యొక్క అప్లికేషన్ లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే, ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు
రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.